హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుశల్ బ్లాగ్స్. ఎప్పుడు ఈ ఇంట్లో మురుకులు చేసినా మెత్తగా వస్తుంటాయి కదా, అలా కాకుండా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. అచ్చం స్వీట్ షాప్లో కొనుక్కొని తెచ్చుకునే వాటిలాగా క్రిస్పీగా గుల్లగా చాలా టేస్టీగా వస్తాయి. ముందుగా బియ్యం పిండిని అయితే జల్లించుకొని ఇందులో కొన్ని నువ్వులను అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా నువ్వుల్ని యాడ్ చేయడం వల్ల టేస్ట్ బావుంటాయి. తర్వాత కొద్దిగా వామునైతే యాడ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి. డైజెషన్‌కి మంచిది కదా వాము. తర్వాత తగినంత ఉప్పు, అలాగే కొద్దిగా కారంనైతే యాడ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసుకొని అందులో కొంచెం బటర్ కానీ, ఆయిల్ కానీ వేసుకొని హీట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను బటర్ అయితే వాడుతున్నాను. ఎందుకంటే కొంచెం టేస్ట్ బావుంటాయి. బటర్ అయితే హెల్తీ కదా అనేసి. మీరు ఆయిల్ అయినా హీట్ చేసుకొని కలిపేసుకోవచ్చు. ఈ బటర్ పిండి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కొంచెం టైం ఎక్కువనే పడుతుంది. బాగా కలిపిన తర్వాత ఇలా అయితే అవుతుంది. తర్వాత స్టవ్ మీద ఇంకొక బౌల్ పెట్టేసుకొని అందులో వాటర్‌ని అయితే యాడ్ చేసుకొని వాటర్‌ని మరిగించుకోవాలి. ఈ వాటర్ మరిగిన తర్వాత ఈ పిండిలో వేసుకొని కొంచెం కొంచెం కలుపుతూ బాగా కలుపుకోవాలి. ఈ పిండిని ఇలా కలుపుతూ ఎంత బాగా కలుపుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి మురుకులు. చాలా బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం కలిపి పక్కన పెట్టేసుకుంటూ అంతా ఒకసారి ముద్దలా చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పిండిని ఒక 20 మినిట్స్ పాటు బాగా గట్టిగా కలుపుకోవాలి. అప్పుడు ఇలా ముద్దలాగా తయారవుతుంది. ఇలా ఎంత కలుపుకుంటే అంత టేస్టీగా వస్తాయి. ఇలా పిండిని నానబెట్టుకొని 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పెట్టడం వల్ల నూనె ఎక్కువగా పీల్చవు మురుకులు. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్‌ని కడాయి ముప్పావు వంతు వరకు యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు ఈ మురుకుల గొట్టంలో ఇలా స్టార్ షేప్ ఉండే ప్లేట్‌ని అయితే పెట్టేసుకొని ఈ నానబెట్టి పెట్టుకున్న పిండిని ఓసారి బాగా కలుపుకొని ఇందులో పెట్టేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఈలోపు ఆయిల్ కూడా హీట్ అవుతుంది. ఈ హీట్ అయిన ఆయిల్‌లో మురుకుల్లాగా తిప్పేసుకొని ఇంకా కలుపుతూ 2 సైడ్‌లు అయితే కాల్చుకోవాలి. ఇలా తిప్పేటప్పుడు స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని తిప్పాలి. లేదంటే వేడంతా చేతికైతే వచ్చేస్తుంది. అలా కాకుండా సిమ్‌లో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఇలా మురుకులు తిప్పేసుకొని 2 సైడ్స్ కాల్చేసుకుంటే సేమ్ మనకి బయట దొరికే మురుకుల్లాగానే ఉంటాయి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారైతే తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.